అనగనగా ఒక ఊరిలో ఒక మల్లయ్య ఒక లచ్చవ్వ అని ఇద్దరు దంపతులు ఉన్నారు. వాళ్లకు పిల్లలు లేరు. వాళ్ళు భార్య భర్తలే. పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల దాకా బాగా కష్టపడి బతికేవాళ్ళు. ఒకనాడు సంకురాత్రి పండుగ వచ్చింది. అందరూ పిండి వంటలు, అప్పాలు, లడ్డూలు, అరిసెలు, బెల్లప్పాలు చేసుకుంటాళ్ళు. మనము సుత కొన్ని చేసుకుందామా అని ఇద్దరు విచారించుకున్నారు. సరే చేసుకుందామని ఒక చారెడు బియ్యము నానబెట్టి అవి వడగట్టి ఆ బియ్యం దంపి 1/4 కిలో బెల్లం తెచ్చి ఆ అరిసెలు చేసుకున్నారు. 3 అరిసెలు అయినాయి. 3 అరిసెలను ఆ మల్లయ్య ఆ లచ్చవ్వ చెరొక్కటి పంచుకొని ఒకటి ఉన్నది. ఆ ఒక్క అరిసె కోసం ఆ అరిసె నాకే కావాలి అని మల్లయ్య, నాకే కావాలి అని లచ్చవ్వ. అలా చిన్నగా గొడవ పెరిగిపోయింది. చిన్నగా గొడవ పెరిగిపోగానే అట్లెట్లుంటుంది, పొయ్యి కాడ కూర్చొని పోగంతా రాంగా నేను చేసిన కష్టపడి 2 అరిసెలు నాకు, 1 అరిసె నీకు అని లచ్చవ్వ. అట్లెట్లుంటుంది, నా